హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. మనందరము కలిసి ఒక ప్రత్యేకమైన మాట చదువుతాం. కీర్తన గ్రంథము 87వ అధ్యాయం. కీర్తన గ్రంథము 87వ అధ్యాయం మొదటి వచనము, రెండవ వచనము మనమందరము కలిసి చదువుకుంటాం. దయచేసి మీరు కూడా చదవడానికి ప్రయత్నించాలని మనం చేస్తాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి యాకోబు నివాసములన్నిటి కంటే సీయోను పర్వతములు యెహోవాకు ప్రియములైనవి. చాలండి. మా తండ్రి, నీ లేఖనం లేదు కోరుస్తుందో మీరే మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించి నిర్వహించి కార్యాన్ని చేసి మహిమ ఘనత ప్రభావములు పొందవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ ప్రోక్షముని మొదలకు తెచ్చుకుంటూ వచ్చిన వారిని బట్టి వందనములు చెల్లిస్తూ రావాల్సిన వారిని సకాలం నడిపించమని కోరుతూ ఎవరైనా వచ్చిన మీ చిత్తమైతే నిర్వహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన 87వ అధ్యాయము మొదటి వచనం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి. చాలండి. దేవుడు నివసించే స్థలము, మనం కట్టుకునే ఇల్లు పరిశుద్ధ పర్వతం మీద వేయబడి, ఏదో ఒక పౌరపోకులో ఇల్లు కట్టేస్తాం, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇంట్లో కట్టేస్తాం, లేకపోతే ఎవరొకరు మనకు అమ్మిన స్థలంలో కట్టేస్తాం. దేవుడు నివసించే స్థలం మాత్రము అలా ఉండదు. చాలా పర్యాయం మనం చూస్తూ ఉంటాం. విజయవాడ వెళుతూ ఉన్నప్పుడు నా మటుకు నేను ఒక చెత్త వేసే స్థలాన్ని చూచేవాడు. ఆ చెత్త వేసే స్థలంలోని ఇప్పుడు నోవాటెల్లా హోటల్ చాలా అద్భుతమైన కట్టడం. ఇలాగా అంటే ఈ ప్రాపంచిక కట్టడాలు లేక మన నివాసాలు ఏదో ఒక పనికిరాని స్థలంలో కట్టేసుకుంటాం. అది గవర్నమెంట్ వాళ్ళని ఇవ్వాలి, లేకపోతే పౌరపోకన్నా అవ్వాలి, మనం ఆక్రమించుకున్నట్టుగా. మేరీ రాజేశ్వరి కుమారుడు పౌరపోకులు కట్టేశాడు. దాదాపు 13 లక్షలు. దేవుని యొక్క లేఖనాల ప్రకారము ఆయన పట్టణం పునాది మాత్రము పరిశుద్ధ పర్వతం మీద. ఎక్కడ పెడితే అక్కడ ఆయన ఉండడు. దేవుడు నివసించే స్థలము పరిశుద్ధ పర్వతం. అందుకే భక్తులు ఏమంటున్నారంటే ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి. మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు కూడా మనలాంటి దేవుడు కూడా మనలాంటి స్వభావం కావాడు. దేవుడు ప్రేమగల ఉండే కానీ పరిశుద్ధుడు. ఆయన ఎప్పుడూ కోరుకునేది పరిశుద్ధతే. ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన ఎన్నో సంవత్సరాలు తీసుకుంటాడు. ఇశ్రాయేలీయుల్ని పరిశుద్ధులుగా చేయడానికి దాదాపు 40 ఏళ్ళు తీసుకుంటాడు. అంటే దేవుడు ఎప్పుడూ కూడా
పరిశుద్ధతను కోరుకునేటువంటి వాడు. అందుకే ఇశ్రాయేలీయులతో కూడా ఆయన ఏమన్నా అంటే, నేను మీ మధ్య నివసించేటట్లుగా నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాను. నిర్గమాకాండ 25వ అధ్యాయంలో మనం వెళితే ప్రభు అన్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు పరిశుద్ధ స్థలం నిర్మింప మీరు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించారు. నేను వచ్చేసి మీ ఇంట్లో నివసించగలను, నేను వచ్చేసి మీతో నివసించగలను, మీ ఇంట్లో కనుక అవకాశం ఇస్తాను. కానీ ప్రభువు నివసిస్తాడా నీ ఇంటిలో? అది మనం ఆలోచించుకోవాలి. ప్రభువు మన ఇంట్లో నివసించాలి అంటే మనము దేవునికి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. అందుకే చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒక గది ప్రార్థనా గదిగా ఇచ్చేస్తారు. ఆ గదిలో వాళ్ళు పడుకోరు, ఆ గదిలో భోజనాలు చేయరు, ఆ గదిలో కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, సోది మాటలు మాట్లాడతారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు జాన్ మైలాబుద్ధుడు అనే ఒక ప్రవక్త, మంచి వ్యక్తి, దైవికమైన వ్యక్తి, సేవకుడు కనబడ్డాడంటే చాలండి, సేవ చేస్తున్నాడు. అతన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు, భోజనాలు పెడతాడు, మా ఇంట్లో ఉండమని చెప్తాడు, ఎన్నో చేసేస్తాడు. వెళ్ళేటప్పుడు కనీసం $1,00,000 ఇచ్చి పంపిస్తాడు. మాకు $1,00,000 అంటే $1,000. $1,000 ఇచ్చి పంపుతాడు. నాకే దాదాపు $800 ఇచ్చాడు. ఆ ఇంట్లో మీటింగ్ పెట్టి $800 అంటే అంతానే ఈ రోజుల్లో 8,972 అంటే దాదాపు 85,000 ఇచ్చాడు. ఆ ఇంటికి నేను వెళ్ళినప్పుడు అన్నాడు, అన్న ఇక్కడ పెట్టేద్దాం ప్రార్థన అన్నాను. లేదు లేదన్నా, ఇక్కడ పెట్టలేదు. మా ఇంట్లో దేవుడి కొరకు పెద్ద హాల్ పెట్టాను, ఆ హాల్లోనే ప్రార్థన జరుగుతుంది ఎవరు వచ్చినా సరే. నమ్మితేనమ్మండి, ఆ హాల్ ఎంత ఉంటుందంటే ఇదిగోండి, ఈ 2 పిల్లర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడి నుంచి ఆ గోడ దాకా. అంటే అంత భక్తిపరుడు. దేవుడికి ఎలా పడితే అలాగా మన బెడ్రూము, లేక మనం కూర్చొని మాట్లాడుకునే ఇల్లు, లేకపోతే మనం కూర్చొని చిట్టి పిచ్చపాటి మాట్లాడుకునే సంభాషణ కలిగిన ప్రదేశం అలాగా ఒక ప్రత్యేకమైన గది నిర్మించాను. వాళ్ళ ఇంటికి వచ్చిన నేను వెళ్తే వెంటనే అక్కడ డాక్టర్ ప్రభు మిస్సెస్ ఉంది, డాక్టర్ విరోనిక, ఆ మంది అంకుల్, ఆయన ఇక్కడ బెటర్ ప్రార్థన పైన ఉంది, అక్కడికి వెళ్ళాలమ్మా. అది కేవలం ప్రేయర్ కొరకే. వీళ్ళంటే ఎందుకు పెట్టాడు అలాగా? మనం పడుకునే స్థలాలు అపవిత్రమైనవి, మనం కూర్చొని మాట్లాడుకునే స్థలాలు అపవిత్రమైనవి, మనం సంభాషణ చేసే స్థలాలు అపవిత్రమైనవి, మనం ఎక్కడ పెడతాడు కూర్చొని వారితో వీరితో మాట్లాడే పనికి వాళ్ళు మాట్లాడిన అక్కడ ఉంటాయి. కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి. పిల్లలు చాలా అద్భుతం ఉంది. అలాగే కొంతమంది క్రైస్తవులు అలాగ దేవుని కొరకు బతికిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ బతుకుతున్నారు. ఎందుకంటే ఈ మైలావతుగా జాన్ గారు పెదనాన్న మైలావతులు దేవసాయం దేవుని సేవ రోదరన్ చర్చిలో ఆయన గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి. పిల్లలు అయితే మన జీవితాల్లో ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. దేవుడికి మనం ఒక పరిశుద్ధ స్థలము మన జీవితంలో ఉండాలి. అంటే మీ ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇంట్లో ఒక రూమ్ ఇమ్మని నేను చెప్పట్లా. నేను మీ ఇల్లు కట్టుకునేటప్పుడు మీ ఇంట్లో ఒక రూమ్ దేవుడికి ఇచ్చినా నీ హృదయంలో లేకపోతే వేస్ట్. అది నీ ఇంట్లో ఒక రూమ్ కంప్లీట్గా దేవుడి కొరకు ఇచ్చేసిన నీ ఆంతర్యములోకి నీ హృదయం పరిశుద్ధంగా లేదు, నీ ఆంతర్యం పరిశుద్ధంగా లేదు, నీ ఆత్మ పరిశుద్ధంగా లేదు,
నీ జీవితం పరిశుద్ధంగా లేనట్లయితే నువ్వు ఒక రూమ్ ఇచ్చినా వేస్ట్. ఆయన మొన్న రిటైర్ అయ్యారు అమెరికాలో. అయినప్పుడు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన చేశాను, ప్రభు ఇప్పటికే ఈ దాసులు ఎంతోమంది సేవకులను పోషించాడు. ఆ మటుకు నేను కూడా ఆయన ప్రేమను అనుభవించాను. ఎంతోమందిని పోషించాను. అమెరికాకు వచ్చారంటే ఎవరైనా సరే ఆ ఏరియాకి ఆరింట్లో నివసించాలి. రిటైర్మెంట్లో ఇంకా ఎక్కువగా నీ కొరకు వాడబట్టకు సాధించాను. ఇప్పటి వరకు సేవకులను పోషించాడు, కానీ ఇప్పుడు తాను ఇతరులను కూడా పోషించే అనుభవంలోకి తీసుకున్నాడు. కేవలం భోజనం పెట్టడమే కాదు, నీ వాక్యముతో పోషించే అనుభవంలోకి తీసుకున్నాడు. కేవలం భోజనం పెట్టడం కాదు, నీ వాక్యముతో పోషించే అనుభవంలోకి తీసుకురాడు. ఇలా ప్రార్థన చేశాను, చేయమన్నాడు ఫోన్లో. చేసిన తర్వాత బ్రదర్ చాలా వందనాలు, మీ ప్రేయర్స్ కోరుకుంటున్నారు, నేను అలా ఉండేటట్టు ఇంకా ప్రార్థన కంటిన్యూ చేయండి. దేవుడు వాక్యం ఏంటన్నా పిల్లలు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మన నుండి కూడా కోరుకునేది ఏంటంటే మన జీవితంలో ఆయన మనకు అపేక్షించేది అదే. అయితే ఈ రోజున మనము దేవునికి పరిశుద్ధత ఇవ్వట్లా, డబ్బులు ఇస్తున్నాం, సంపాదన ఇస్తున్నాం, కానుకిస్తున్నాం, ఇంకా ఏమైనా మనకు కావాల మనం అనుకునేటువంటి మన పెరట్లో పెరిగేటువంటి మరి కూరగాయలు కానీ కోడిగుడ్లు కానీ పండ్లు కానీ ఇస్తున్నాం. కానీ దేవుడు కోరుకునేది మాత్రం మన కోట్ల. దేవుడు కోరుకునేది మనం అపవిత్రంగా జీవిస్తూ ఆయనకి కానికిచ్చిన ఉపయోగపడదు. మనం అపవిత్రమైన పెదవులతో ఉండి ఆయనకి కానికిచ్చిన ఉపయోగం లేదు. అందుకే మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన పనులు పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రేమ కూడా ఎలా ఉండాలండి? పవిత్రంగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్నవారు, ఎంతోమంది యేసుప్రభువుని నమ్ముకున్నవారు, కానీ అపవిత్రమైన విశ్వాసంతో దేవుని నమ్ముకున్నవారు. వారు సిగరెట్లు తాగుతూ యేసుప్రభువుని నమ్ముకున్నవారు, వారు తాగుతూ యేసుప్రభువుని నమ్ముకున్నవారు, వారు సినిమాలు చూస్తూ యేసుప్రభువుని నమ్ముకున్నవారు, వారు చూదమాడుతూ యేసుప్రభువుని నమ్ముకున్నవారు. అంటే ఇలాంటి విశ్వాసం ఏమంటారంటే అపవిత్ర విశ్వాసులు అంటారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదా? వాళ్ళేమీ వెంకటేశ్వర స్వామిని ఏమో నమ్మరు, వాళ్ళు గణేశుని కూడా నమ్మరు, నీకు తెలీదు. పోనీ గణేశుడు కనబడితే దానికి మనం నమస్కారం పెడతారని పెట్టరా? వాళ్ళు అపవిత్ర విశ్వాసం. అందుకే మన విశ్వాసం పవిత్రంగా ఉండాలి, మన మాటలు పవిత్రంగా ఉండాలి, మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి, మన ప్రేమ కూడా ఎలా ఉండాలండి? పవిత్రంగా ఉండాలి. అపవిత్రంగా ఉండటానికి లేదు. పిల్లల ఆ పవిత్రమైన ప్రేమ దేవునికి మహిమ కలుగు చేస్తుంది. పవిత్రమైన ప్రేమ అంటే ఏంటి? డబ్బు ఆశించే ప్రేమ కాదు. ఒకరింటికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను, వారి కాలు ఇరిగిపోయింది, నడి ఇరిగిపోయిందని ఎవరో చెప్పి ప్రార్థన అంటే వారికి ప్రార్థన చేసే ప్రార్థన పిల్లల అపవిత్ర ప్రేమతో ఏదో ఆశించి చేయకూడదు. వారి కొరకు మనం ప్రార్థన చేసి వెళ్ళాలంటే. నేను కుర్రోడు స్నేహం ఒక పాము కలిసింది అడిగి ఆ రాత్రి బైబిల్ స్టడీ తీసుకున్నాం. బైబిల్ స్టడీ తీసుకున్న వెంటనే భాస్కర్ రావు పిలిచి ఇది చదరావయ్య మన ఇద్దరం కలిసి వాడు ఎలా ఉన్నాడు చూసొద్దాం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే 9:30కి అయిపోయింది, 9:30 కాలేజ్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కలిసి వాడితో మాట్లాడాం. ఎలా ఉన్నావు, ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది, మరి అక్కడి నుంచి కిందకి ఎలా దిగావు,
అంటే అది కలిసిందని నా చేతికి పట్టుకుంది. వెంటనే దాన్ని విదిలించేసాను. విదిలించిన తర్వాత దాన్ని చంపేశాను. కంగారు పడలా, నెమ్మదిగా పైనుండి కిందగా దిగి నా చేతికి వెంటనే కట్టేసి నేను గొప్పన్నపాలు వెళ్ళిపోయి అక్కడ ముందు ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నాను. అక్కడ నుండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసాను. ఎందుకంటే గవర్నమెంట్ గొప్పన్నపాలకి వెళ్తే బ్లడ్ క్లాటింగ్ చూశారు వాళ్ళు. 5 నిమిషాల్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది, అంటే విషం ఎక్కిందనమాట. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ మళ్ళీ బ్లడ్ క్లాటింగ్ చూశారు. అక్కడికి వచ్చేసరికి మరి 10 నిమిషాలు పడుతుంది. అంటే అవసరమైనంత విషయం ఏం చేయలేదు, ఎక్కలేదు. కాబట్టి స్థిమితంగా ఉన్నాడు, కంగారు లేదు. నైట్ అంతా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకోకపోతే నేను కలిసేది. పిల్లగా మనం వెళ్ళింది ఎందుకు? అపవిత్రమైన ప్రేమ తేడ. అతడు దేవుడి కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, శ్రమ పడ్డాడు. అతన్ని ప్రభు కొరకై మనం దర్శించాలి. అతడు మనకేదో ఇస్తాడని ఉద్దేశంతో అక్కడికి మనం వెళ్ళకూడదు. ఏదో ఇస్తాడని ఉద్దేశంతో మనం అక్కడికి వెళ్ళకూడదు. ఇలా వెళ్ళాం, ప్రార్థన చేశాం, మనసేపు కూర్చున్నాం, వచ్చేసాం. కాబట్టి మన ప్రేమ కూడా పవిత్రంగా ఉండాలి. అది ప్రతిఫలాపేక్షను అపేక్షించేదిగా ఉండకూడదు. అది మనకు సహాయము చేసేదిగా ఉండకూడదు. వారి దగ్గర మనం ఏదో పొందుతున్నట్టుగా ఉండకూడదు. కాబట్టి మన మాటలు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, మన ప్రవర్తన పరిశుద్ధత కోరుకుంటున్నాడు, మన యొక్క విశ్వాసం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు కోరుకునేది అదే. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తే అంటే మాటలోను, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలోను క్రీస్తుకు మాదిరికరంగా ఉంది. కాబట్టి మాదిరి కోరుకుంటున్నాడు ఆయన. ప్రియులారా, ఈనాటి క్రైస్తవులకు ఏముందో తెలుసా మీకు? ఈనాటి విశ్వాసులకు, ఈనాటి క్రైస్తవులకు ఎలాంటి స్థితి కలిగి ఉన్నారంటే యేసు ప్రభువు నోటిలో ఉంటాడు, బ్రతుకులో ఉంటాడు. ఈనాటి విశ్వాసులకు, క్రైస్తవులకి యేసు ప్రభువు నోటిలో ఉంటాడు. అంతా ప్రభువేనండి అంటే వాడు అంటాడు, చూసాడా, అంతా రామమయమైన మాట. నోట్లో ఉంటాడు కానీ బ్రతుకులో ఉంటాడు. అందుకే గత రాత్రి వాక్యము ధ్యానించినప్పుడు మీకు చెప్పాను, లాజరుకి బ్రతుకులో ప్రభు ఉన్నాడు, ఈ యొక్క ధనవంతుడికి నోట్లో ప్రభు ఉన్నాడు. ఎందుకని? వాడికి నోట్లో ప్రభు ఉన్నాడు. ఈ కారులు, ఈ బంగళా, ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ డబ్బు, ఈ ధనధాన్యాలు అన్నీ ఆ ప్రభు కృప అన్నాడు. కానీ బ్రతుకులో మాత్రం ప్రభు లేడు. వాడికి బ్రతుకులో ఉన్నాడా? ప్రభు లేడు. వాడికి ఇష్టం వచ్చినట్టు బతికాడు. డబ్బులు ఉండేటప్పుడు, ఆస్తి ఉండేటప్పటికి ఇష్టం వచ్చినట్టు బతికాడు. ఇష్టం వచ్చినట్టు తన సమయాన్ని వేస్ట్ చేశాడు. ఇష్టం వచ్చినట్టు తన ఆరోగ్యాన్ని పాడు చేశాడు. ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. అందుకే ప్రభు అతని మీద నువ్వు తాగుబోతూ, తిరిగిపోతూ, చూతగాడని పెట్టలా. నాకు నీకు ఇష్టం వచ్చినట్టు బతికావయ్యా అన్నాడు. నువ్వు తాగుబోతుగా, తిరిగిపోతుగా, చూతగాడిగా ఉన్నావని అతని మీద ఏమైనా జ్ఞాపకం. నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు ఉన్నావు. కాబట్టి పిల్లగా ఆ వ్యక్తికి యేసు ప్రభువు బ్రతుకులో లేడు, నోట్లో ఉన్నాడు. ఈనాడు మనం కూడా నోట్లో మనకు ప్రభు ఉంటాడు. అందుకే అంతా ప్రభుగా చెప్తాం. ప్రభు దయ, ప్రభు కృప, ప్రభు ప్రేమ, ప్రభు చేసిన కార్యం నోట్లో ఉంటాడు, కానీ జీవితంలో ఉన్నాడు. లాజరుకి జీవితంలో ఉన్నాడు. లాజరుకి ఎక్కడున్నాడు అంటే బ్రతుకులో ఉన్నాడండి. ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు ప్రభు ఉన్నాడు. నాకు ప్రభు ముఖ్యం. ఈ జీవితం ఏముంది, తాత్కాలికమైనది. ఈ జీవితం విడిచిపెట్టాక ప్రభుత్వ యుగయుగాలు ఉండాలి. ఆ బ్రతికే నాకు ముఖ్యం. కాబట్టి పిల్లరా, మాదిరికరమైన జీవితం అనేది నోట్లో ఉండకూడదు.
బ్రతుకులో ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధతే. కానీ వారం అంతా మన మాటలు ఎలా ఉంటాయో మనకి తెలియదు. ఈ 6 నెలల కాలంలో లేక 7 నెలలు 8 దినాల కాలంలో మన మాటలు ఎలా ఉన్నాయో మనకి తెలియదు, మన ప్రవర్తన ఎలా ఉందో మనకి తెలియదు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకి తెలియదు, మన చూపులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, మన యొక్క జీవిత విధానం ఎలా ఉందో మనకు తెలియదు. అనేక సార్లు ఇలాగా కపటముగా ప్రవర్తించాం, అనేక సార్లు వేషధారులుగా ప్రవర్తించాం, అనేక సార్లు నటనతో ప్రవర్తించాం. మనలో పరిశుద్ధత లేదు, ఒప్పుకోక తప్పదు. మనం దాచుకుంటే దానివల్ల ప్రమాదం ఉంది. దాన్ని కడుక్కుంటే మనకేముందని శుద్ధి అవుతాం. శుద్ధి అవ్వాలి కదా. శుద్ధి అవ్వకుండా అనుకున్న అపవిత్రత ఏమైపోతుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఒక 4 రోజులు ఇల్లు తుడవలేదనుకోండి, ఏమైపోద్ది, పెరిగిపోతూ ఉండదు. దుమ్ము పెరిగిపోతున్నది. ఒక వారం రోజులు స్నానం చేయలేదనుకోండి, ఏమవుతావు? ఒక వారం రోజులు స్నానం చేయలేదనుకుని ఏమవుతావు? తెలియకుండానే వీపంతా కొట్టుకుంటూ ఉంటావు, కాళ్ళు కొట్టుకుంటూ ఉంటావు, చేతులు కొట్టుకుంటూ ఉంటావు, తల కొట్టుకుంటూ ఉంటావు. అందుకే ఏ దినంగా ఆ దినమే స్నానం ఎలా చేస్తున్నావో అలాగే ఏ రోజుకి ఆ రోజే నువ్వేం చేయాలి, దేవుడి దగ్గర కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఎవరికి వారే ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే శుద్ధీకరణ. వీటిని ప్రార్థనా కూడికలు అందరూ ఇట్లా పూర్వకాలం నుండి ప్రార్థనా కూడికలు అంటున్నారు కాబట్టి మనం కూడా అంటున్నాం. కానీ ఇవి యాక్చువల్గా శుద్ధీకరణ కార్యక్రమాలు. వాటిని ఉపవాస పండుగలు అనకూడదు, శుద్ధి చేసుకునే పండుగలు, పవిత్రపరచుకునే. కాబట్టి పిల్లరా, దేవుడు ఎప్పుడు కోరుకునేది ఒకటే, మన నుండి ఆయన అపేక్షించేది ఏమీ లేదండి. ఆయన మన నుండి అపేక్షించేది ఏమీ లేదు. మనం ఆయనకి ఏమి ఇవ్వగలం, ఏమి ఇస్తే తృప్తి చెంది ఆయన తృప్తిపరచగలం, మీరే చెప్పండి. ఆయన అన్నాడు, ఆ కొండ మీద ఉన్న మేకలన్నీ నాయే కదా, ఆ పర్వతాలు నాయే కదా, ఇక మీరు నన్ను ఏమి చేసి తృప్తిపరచగలరు? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆ ప్రభువు మాట్లాడిన మాటలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి పిల్లరా, ప్రభు బిడ్డని మన జీవితాల్లో ఆయన్ని మనం ఏమి చేసినా తృప్తిపరచలేం, ఆయన్ని ఏమి చేసినా తృప్తిపరచలేం. అయితే ఒక విధంగా తృప్తిపరచవచ్చు. ఎలాగా? పవిత్రతతో మనం జీవించడం ద్వారానే తృప్తిపరచాలి, పరిశుద్ధంగా జీవించడం ద్వారానే తృప్తిపరచగలం. మన గుణదంతా ఆయనకి ఇచ్చిన తృప్తిపరచాలి. అర్థమైందని ధనవంతుడు బహుశా ఏ రోజు డబ్బు, ఏ సేవకుడు కనపడినా డబ్బులు ఇవ్వకుండా లేడేమో అని నేను అనుకుంటా. కనపడిన ప్రతి ఒడికి ఇచ్చేది. అందుకనే తనకి బహుశా ఎంతోమందికి ఇచ్చి ఉండవచ్చు. డబ్బు ఉంది కదా, అది ఏం చేసుకుంటాం? అవునా కదా, ఏం చేసుకుంటాం? డబ్బు ఉంది కదా, అలా ఇచ్చి ఉండవచ్చు. చూడండి, ఇప్పుడు ఆ యొక్క పుట్ట మహేష్ దగ్గర దాదాపు 10 మంది కుర్రోళ్ళు ఉంటారు. అలాగే బడేటి చంటి దగ్గర 10 మంది కుర్రోళ్ళు ఉంటారు. 10 మంది కుర్రోళ్ళకి కూడా బడేటి చంటి లేదా పుట్ట మహేష్ నెలల 15-20 వేల రూపాయలు ఇస్తారు. 15-20 వేల రూపాయలు ఇస్తాడు. అలాగనే ఇతను కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు కోరుకున్నది అతనిలో లేదు. దేవుడు కోరుకున్నది అతనిలో లేదండి. అయితే దేవుడు కోరుకున్నది ఆ యొక్క లాజరులో ఉన్నది, ఆ దరిద్రుడిలో ఉన్నది. దరిద్రుడే కానీ ధనవంతుడు, ఇతడు ధనవంతుడే కానీ దరిద్రుడు. ఎందుకంటే ఆ దరిద్రుడు తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారండి? ఎందుకని? దేవదూతలు ఎందుకు వచ్చారండి? ఆ దరిద్రుడు కనుక అపవిత్రుడిగా ఉంటే దేవదూతలు రావు, ఏమవుతాయి? రాబందులు.
ఆ దరిద్రుడు కనుక అపవిత్రుడిగా ఉంటే దేవదూతలు వచ్చి ఉండేవారు కాదు. ఎవరు వచ్చి ఉండేవారు? రాబందులు. విన్నారా? కాబట్టి అతడు దేవదూతలు రావడానికి, ఇతనికి దేవదూతలు రాకపోవడానికి కారణం ఒకటే, అతడు తన జీవితాన్ని పవిత్రంగా పేదరికంలో ఉంచుకున్నాడు. దైవత్వములో పేదరికములో దైవత్వాన్ని, పేదరికములో పవిత్రతను, పేదరికములో పవిత్ర విశ్వాసాన్ని, పేదరికములో దేవుడిని వెంబడించే కూడా ఇతడు ధనవంతుడై ఉండి దైవత్వము అతని సమృద్ధిలో లేదు. ఇలా కాబట్టి దేవుడికి మనం ఏమి ఇచ్చినా ఉపయోగపడదు. ఆయనే మనం అనుకుంటా ప్రతి ఆదివారం నుండి సోమవారం దాకా ఏ రోజు ఏ కూడిక మానకుండా గుడికి వచ్చేస్తే ఆయన తృప్తి చెందేస్తాడేమని మనం అనుకుంటాం. అబ్బే పొరపాటు వచ్చాను. నేను గ్రహించేది అది, మీరు కూడా గ్రహించే ఉంటారు. ఆదివారం నుండి సోమ మంగళ బుధ గురు శుక్ర శని వారం వరకు ప్రతిరోజు ఆయన కనబడిపోతే ఆయన ఏమీ తృప్తి చెందదు. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా లేదంటే ఆయన ఏం చేస్తారని తృప్తి చెందదు. ఎందుకంటే వచ్చి కూర్చుంటున్నావు, వెళ్తున్నావు, కానీ దాన్ని పట్టించుకోవట్లా. దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాని గురించి ఆలోచించట్లా. దేవుడు ఏది ఆశిస్తున్నాడు దాని గురించి ఆలోచించట్లా. దేవుడు ఏది అపేక్షిస్తున్నాడు దాని గురించి ఆలోచించట్లా. వచ్చి కూర్చుంటున్నా వెళ్తున్నా. దేవుడు తృప్తి చెందేస్తాడా? కాబట్టి మీలాగా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత. కాబట్టి మనల్ని మనం ఆలోచించుకొని ప్రభువుని వెంబడించే ఆ యొక్క స్థితి మనకున్నది. వ్యక్తిగతంగా మనమే ప్రభువుని వెంబడించాలి. చాలా పర్యాయాలు మనం ఏంటంటే మన నిర్ణయాలు, మన తీర్మానాలు, మన కోరికలు, మన ఆలోచనలు వేరుగా ఉంటుంది. అలాగున మనము నష్టపోతూ ఉంటున్నాం. ఎంతో అపవిత్రంగా ఉంటాం. ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. ఆయనకి ఆయన ఒక దేవుని సేవకుడు. ఇద్దరు వ్యక్తులను పెట్టుకునేవాడు. ఇద్దరు వ్యక్తులు ఏం చేయాలంటే, ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు మరి బయట జరుగుతున్న సంగతులన్నీ తీసుకొచ్చి ఆయనకి చెప్పాలి. ఒకడు అన్న చెప్పాలి, రెండో వాడు అన్న చెప్పాలి. మొదటి వాడు అన్న చెప్పాలి, రెండో వాడు అన్న చెప్పాలి. ఒక్కోసారి ఒకడు వచ్చేవాడు కాదు, రెండో వాడిని అడిగేవాడు. ఒక్కోసారి మొదటోడు వచ్చేవాడు, రెండో వాడు వచ్చేవాడు కాదు, వాడిని అడిగేవాడు ఈరోజు ఏం జరిగింది. ఇతను మాత్రము బయట ఉండేవాడు. కానీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇతని దగ్గరికి వీళ్ళిద్దరిని వాడుకునేవాడు. ఇది పవిత్ర జీవితమేనంటారా? ఇది పవిత్ర జీవితమేనా? ఎందుకది? దానివల్ల ఉపయోగం అక్కడ ఏం జరుగుతుందో విషయం కనుక్కోవడానికి ఒకరిని పంపుతావా, ఇంకొకరినేమో ఆ తర్వాత పంపుతావా? దేనికది? ఇలాంటి జీవితాల ద్వారా దేవుడు సంతోషించేవాడు కాదు. ఇట్లాంటి జీవితాన్ని ఏమంటారంటే అపవిత్ర జీవితం. దేవుడు ఎప్పుడూ కోరుకునేది ఒకటే, ఏంటది? ఆ పరిశుద్ధత మన ప్రతి అడుగడుగునా ఉండాలని ఆయన అపేక్షిస్తాడు. అంటే మాటల్లో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, ప్రేమలో ఉండాలి, విశ్వాసం. కాబట్టి అవిశ్వాసముతో అంటే అపవిత్రతతో కూడిన విశ్వాసము దేవుడికి ఇష్టం లేదు. ఓ యేసుప్రభువుని నమ్ముకున్నాం, కానీ అపవిత్రుడిగా ఉంటే ఆయనకేమి ఇష్టమా? యేసుప్రభువుని నమ్ముకున్నా, అపవిత్రంగా ఉంటే ఆయనకి ఇష్టమా? ఇష్టమైతే సాతానా నా వెనక బొమ్ము అని ఆ యొక్క పేతురుని ఎందుకంటాడు? నువ్వు నన్ను నమ్మావు, కానీ నేను ఎవరో ఎరిగినని ముమ్మారు చెప్తావు, దాన్ని బట్టి నాకేమైనా సంతోషమా? లేదు కదా.
కాబట్టి విశ్వాసము కూడా పవిత్రంగా ఉండాలి, ప్రేమ పవిత్రంగా ఉండాలి. అందుకనే బైబిల్లో ఏమనంటే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు సన్మానించుకోడు. ఎందుకన్నాడు పవిత్రమైన ముద్దు? అపవిత్రమైన ముద్దు కూడా ఉండదు. ఇస్కరియోతు యూదాలాగా, ఇస్కరియోతు యూదాలాగా అపవిత్రమైన ముద్దు కూడా ఉంటుంది. కాబట్టి పవిత్రమైన ముద్దు, పవిత్రమైన విశ్వాసం, పవిత్రమైన ప్రేమ మాటలు అన్నిటిలో ఉండాలి. వారం అంతా ఎలా పడితే అలా ఉండి వచ్చే రొట్టె ద్రాక్షరసం తినేవాడు ఎంతమంది లేరు? కావాలి లేదా? వారం అంతా విచ్చలుడిగా ఉంటారు, ఆ రొట్టె ద్రాక్షలు తినాలి. అంటే మనం ఏం చేస్తున్నాం? తిరుపతి కొండ నుండి వచ్చినటువంటి ప్రసాదాన్ని వాడు ఎలా తింటాడో అక్రమస్తులుగా అపవిత్రులుగా, అలాగే ఈ రోజున మన ఇష్టానుసారంగా ఉంటూ మనం ఆ రొట్టె ద్రాక్ష. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అందుకనే రొట్టె ద్రాక్షలు తినే ముందు మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరీక్షించుకోండి అంట. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగండి. ఎందుకంటే తినేది ఎవరిదే? ఆ రొట్టె ఎవరిదే? అవునే, ఆ రొట్టె ఎవరిదండి? సేవకుడుదా? ఆ సంఘంలో సేవ చేస్తున్న సేవకుడుదా? ఆ సేవకుడు యొక్క శరీరమా? ఆ ద్రాక్షరసం ఎవరిదే? ఆ సంఘంలో సేవ చేస్తున్న ఆ సేవకుడు యొక్క రక్తమాది? వాళ్ళు అపవిత్రులు. వాళ్ళు అరికాలు మొదలుకొని అన్ని తోడు ఎక్కడైనా అపవిత్రత ఉండొచ్చు. వారి మాటలో ఉండొచ్చు, చూపులో ఉండొచ్చు, ఆలోచనలో ఉండొచ్చు, తలంపులో ఉండొచ్చు, నానా రకాలుగా అపవిత్రతలో ఉండొచ్చు. కానీ ఆ శరీరం ఎవరిది? ఎవరిదండి అది? ఎవరిది? దుష్టత్వమును చూడలేనంత మరి నిష్కళంకమైన కందృష్టి కలిగిన వారి శరీరం అది. అపవిత్రతను చూడలేనంత పవిత్రత కలిగినటువంటి శరీరము ప్రభువైన యేసుక్రీస్తు వారిది. దానికి సూచన రొట్టె. ఆ రక్తము దేనికి సూచన? ఇలాగా ఒక దుర్బలుని, ఒక పాపిని కడగటానికి చిందించిన రక్తం ఆ ద్రాక్షరసం. కాబట్టి ఆ రొట్టె ద్రాక్షరసాలు క్రీస్తు యొక్క శరీరమునకు, క్రీస్తు యొక్క రక్తానికి గుర్తని మనం చెప్పుకుంటున్నాం, తీసుకుంటున్నాం. అయితే అది ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలండి? మనల్ని మనము పరిశీలన చేసుకుని, పరీక్షించుకొని, మనలో ఉన్న అపవిత్రతను కడుక్కొని, ఇలాంటి పనులు చేశాను ప్రభువా, నా పాపాలు ఇవి, నా అపవిత్రతలు ఇవి, నా అక్రమాలు ఇవి, ఈ వారం అంతట్లో నేను ఎలా బతికాను, ఇలా జీవించాను అని చెప్పి ఒప్పుకొని, కడుక్కొని, శుద్ధి చేసుకొని, పవిత్రపరచుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని. కానీ అలా చేయగలుగుతున్నావా? ఏమీ లేదు. నాకేకపోతే ఎవడికి ఇస్తాను రొట్టె? నేను తినకపోతే ఎవడు తింటాడు రొట్టె? నేను తాగకపోతే ఎవడు తాగుతాడు రాక్షసం? ఇష్టానుసారంగా తింటాక తాగటానికి అది లేదు. నీవు అపవిత్రమైన పెదవులతో ఉండి దాన్ని తీసుకోకూడదు, అపవిత్రమైన ప్రవర్తనతో ఉండి దాన్ని ముట్టుకోకూడదు. అందుకే దేవుడు కోరుకునేది తన పరిశుద్ధ పర్వతము పవిత్రమైనది. ఆ పర్వతానికి ఎక్కేటువంటి మనము కూడా ఎలా ఉండాలో ప్రభువు కోరుకుంటాం. కాబట్టి పిల్లరా, అందుకే మన జీవితాలు ఈ 6 నెలల కాలంలో, ఈ 7 నెలల కాలంలో మన అపవిత్రతను కడుక్కుంది. మన అపవిత్రతను ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాం. ఆ పెళ్లి సంబంధంలో మధ్యవర్తి సేవకుడు, వాడిని నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను. వాడు సుందర్ సింగ్ గారు తోడలుడు కొడుతాడు. సుందర్ సింగ్ గారు తోడలుడు కొడుతాడు. చిన్నప్పటి నుంచి జరుగుతుంది. అయితే ఆ వ్యక్తి ఆ పెళ్లిలో డబ్బు గురించి మాట్లాడిన మాటలు చూచి ఇది ఎవరి ఏ సేవ పడతాం, ఇది అసలు మంచి పనికి మాలిన జీవితం.
ఆ ఇంటికి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు సాక్ష్యం చెప్పారు వాళ్ళు యేసు ప్రభు గురించి. సాక్ష్యం చెప్పి వాళ్ళు ఏమంటారంటే ఇతను ఎలియాజర్ రోల్ ప్లే చేస్తున్నాడు అన్నాడు. నేను అందాం అనుకున్నా, ఎలియాజర్ ఎక్కడ కూడా డబ్బులు అడగలేదు లాభాన్ని ఇంటికి వెళ్ళి. అతనే ఒక బంగారపు కమ్మే ఒక వస్త్రం ఇచ్చాడు. అతడు డబ్బులు అడిగినట్టుగా లేదు, అతడే బంగారపు కమ్మే ఒక వస్త్రం ఇచ్చినట్టుగా ఉంది. లేఖనాల్లో మనం చదువుతున్నదే కాదు 24 అధ్యాయంలో. కాబట్టి ఈనాడు వాక్యాలను బోధించేవాడు కూడా అపవిత్రులే. ఎదర వ్యక్తిది దోచుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు కష్టపడరు, శ్రమ పడరు, వాళ్ళు మరి దేవుని కొరకై చెమట కాచరు. దేవుని వాక్యం వింటున్న పిల్లారా, నేను ఆశ్చర్యపోయిన అతను అలా మాట్లాడుతుంటే ఆయన భార్య కూడా మాట్లాడితే నేను వెంటనే ఫోన్ చేశాను మా బ్రదర్ని. ఒక్క గంటలో ఒక 5 లక్షలు కావాలి నాకు, మళ్ళా రేపు మీ అకౌంట్లో వేస్తాను. ఆయన అన్నాడు చెక్ రాశాను వచ్చి తీసుకెళ్ళండి, చెక్ రాసేసాను వచ్చి తీసుకెళ్ళండి. ఈ సంఘటన నా స్కూల్లో జరిగింది. చెక్ రాశాను వచ్చి తీసుకెళ్ళండి అన్నాడు. మళ్ళీ నా సభకు వెళ్ళి ఆయన పడద్దాన్ని తెలుసుకుంటూ నేనేం చేసాను, ఒకసారి బ్యాంకులో ట్రై చేద్దాం, ఇక్కడ కాకపోతే అక్కడికి వెళ్దాం. బ్యాంక్ మేనేజర్ మీటింగ్ ట్రై చేశాను, ఇచ్చాడు. ఆయన అతను మొత్తాన్ని డబ్బు గురించి ఈనాడు క్రైస్తత్వంలో అపవిత్రత అదే. డబ్బు ఇస్తే మాట్లాడండి, డబ్బు ఇవ్వకపోతే మాట్లాడండి. అంటే ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధులా అపవిత్ర విశ్వాసుల? మీరేం చెప్పండి ఒక ఉదాహరణ. వీరిని పరిశుద్ధ విశ్వాసులు అంటారా, అపవిత్ర విశ్వాసులు అంటారా? అపవిత్ర విశ్వాసం. వారి జీవితము నిలకడలేంది, డబ్బే ప్రాముఖ్యం వారికి. అరే 2 రోజులు ఆగావు కదరా, నువ్వు ఒక రోజు ఆగితే పోయిందా, నీకు ఇస్తా అన్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున మన కుటుంబాల్లో కూడా ఎలాంటి సంఘటనలు ఉండొచ్చు. మన యొక్క అపవిత్రత ఆయనకి ప్రభువుకి తెలుసు. నీకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ మన అపవిత్ర దేవత ఎవరికి తెలుసండి? ప్రభువుకి తెలుసు. మన సకలమైన దుర్నీతి ప్రభువుకి తెలుసు. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకపోవచ్చు. నీ అపవిత్రత నీ భార్యకు కూడా తెలియకపోవచ్చు, నీ అపవిత్రత నీ భర్తకు కూడా తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు కూడా తెలియకపోవచ్చు, కానీ నీ సకలమైన అపవిత్రత నీ ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన దగ్గర నేను నువ్వేం చేసుకోవాలి? కాబట్టి ప్రభు పాదాలకి వెళ్దాం. మొట్టమొదటి ప్రార్థన ఇదే, ఏంటంటే మనల్ని మనం కడుక్కోవడం. గుర్తుపెట్టుకో, మనల్ని మనం శుద్ధి చేసుకో. ఎందుకంటే శుద్ధి చేసుకోకుండా, కడుక్కోకుండా, మన జీవితాలు పవిత్రంగా ఉంచుకోకుండా దేనికి మనం కృతజ్ఞత కోడికలు, దేనికి మనకి బర్త్డే కోడికలు, దేనికి వివాహ దిన కోడికలు, దేనికి మనకి ఈ యొక్క అప్పుడప్పుడు కలిగి ఉండేటువంటి ప్రత్యేక కోడికలు, దేనికి కొరకండి మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా? అసలు ఆ కోడికల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆ కోడికల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటండి? మన జీవితాలను మరొకసారి నూతనపరచుకోవాలి. అవునా? అంతేనా? చెప్పండి మీరు. అయితే కోడికలు జరుగుతున్నాయి కానీ నూతనంతో మనిషిలోనికి రావాలి. ఈ రోజుల్లో యవనస్తులు అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రసంగాలు చేయటమే పరిశుద్ధపరచబడటం. అంటే యూట్యూబ్లో ప్రసంగాలు చేయటం, యూట్యూబ్లో జుట్టులు పెంచుకోవటం, గడ్డం పెంచుకోవటం, లేకపోతే ఇంకొకరిగా కనబడి సెలబ్రిటీస్లా కనబడటమే ఒక గొప్ప సంగతి అనుకో. నో, మన గడ్డాలకు యవనస్తులైన బిడ్డలందరూ గడ్డాలు పెంచుకొని, లేకపోతే హిప్పీ క్రాఫ్లు పెంచుకొని ప్రసంగాలు చేస్తే అదే గొప్పదని దేవుడు ఏమి
అంగీకరిస్తాడని నేను అనుకోను. దేవుడికి కావాల్సింది ఏంటండి? నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులు. ఆయనకి కాదు ఏమక్కర్లా. మనం గడ్డం పెట్టుకొని మంచి సెలబ్రిటీ లాగా మంచి డ్రెస్ వేసామా లేదా, మంచి కోట్లతో కనపడ్డామా లేదా, నీట్గా కనపడ్డామా లేదా, ఏ ప్రసంగం నీ ప్రసంగాలు ఆయన దగ్గర ఎందుకు పనికిరావు? మనం చేసే ప్రసంగాలు ఆయన దగ్గర ఎందుకు పనికిరావు ప్రియులారా? మన జీవితము యోగ్యముగా ప్రభు దగ్గర ఉంది. కాబట్టి ఆలోచించుకున్నాం. 7 నెలల కాలంలో మన జీవితము ఒకసారి పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనలో మనమే ఆయనకు అప్పగించుకొని ప్రార్థన చేసుకున్నాం. మొట్టమొదట మన అపవిత్రత, ఈ 7 నెలల కాలంలో మనం చేసిన పాపాలు, అవి మన దృష్టికి పాపాలుగా కనబడతాయని కనబడతాయా? దావీదుకి ఉరియాని చంపించాడు, అది పాపంగా కనబడిందా? కనబడలేదు. బెత్షెబాని అపవిత్రత పరిచాడు, పాపంగా కనబడిందా? కనబడలేదు. యోబుకి ఏం చెప్పంటే బాగా యుద్ధం ముమ్మరంగా ఉన్న చోట తను పెట్టి అన్నాడు, అది పాపంగా కనబడిందా? కనబడలేదు. ఆ పాపాన్ని దేవుడు అతను చూపిస్తేనే అది పాపంగా కనబడింది. అప్పటి వరకు అతడు నీతివంతుడిగానే కనబడ్డాడు. చాలా బహిరంగముగా ఎంతో నీతిమంతులుగా అతను జీవితం కనబడుతూ వచ్చింది. మేమేం దేవుడు బిడ్డలు కాబట్టి మన పాపాలు మనకి పాపాలుగా కనబడకపోవచ్చు, అవి మంచిగానే కనబడతాయి. ఈ రోజున జోసఫ్ అనే కుర్రోడు ఆ ప్రియాంక అనే అమ్మాయిని 10 లక్షల కొరకు చంపాడు. కారుతో 2 సార్లు గుద్దే. ఆడి పేరు జోసఫ్, రెండోవాడి పేరు ఏంటో నాకు నా నోటీస్ రాల. అందులో ఒకటి క్రైస్తవుడు, వాడు కారుతో 2 సార్లు బుద్ధి చంపాడు. ఇది ఎంత బాగుంటాయి ఆడి పేరు చదివిన తర్వాత. ఇట్లాంటి దరిద్రుల వల్లే ఈనాడు సువార్త ఆగిపోయింది. ఇలాంటి పనికి మాలిన వ్యక్తుల వల్లే ఈ రోజున సువార్త ఏమైపోయిందండి, బహిరంగ సువార్త ఆగిపోయింది. అంటే ఎవడో చెప్పుకుంటాడు, వాడికి బ్రతుకుదిరు లేదు, తల్లిదండ్రులు చెప్తే సరిగ్గా చదువుకోలే, రోడ్లంట తిరుగుతూ వచ్చాడు డావర్స్గా, వీడు హత్యలు చేసే వ్యక్తిగా మారాడు. ఎవడో మాట్లాడుతున్నాడు, 10 లక్షలు ఇస్తాను దాన్ని తీసేవని అన్నాడు. కారుతో బుద్ధి చంపాలి. ఈనాడు మన మధ్యలో ఉన్న అపవిత్రతే కాదు, నేను జనరల్గా సమాజంలో, క్రైస్తత్వములో, సేవకుల మధ్య, సంఘాలలో ఉన్న అపవిత్రత గురించి మాట్లాడుతున్నాను. బైబిల్ మాట్లాడే సత్యం అదే. కాబట్టి ఈ రోజున దేవుని మందిరాల్లో నిజంగా దైవత్వము కొద్దువైపోయే కాలంలో మనం వచ్చాం. దేవుని ఆలయాల్లో ఈ రోజున దైవత్వం లేదు, అపవిత్రత ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను అపవిత్రుని, నువ్వు అపవిత్రుడు, ఆమె అపవిత్రురాలు, వాళ్ళ అమ్మాయి అపవిత్రురాలు, వాళ్ళ నాన్న అపవిత్రుడు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ చేస్తారు. ఇక్కడ మిగిలింది ఏంటంటే, ఇక్కడ ఏం మిగిలిందండి? పవిత్రత అలాగైపోతుంది. ఈ రోజున మందిరాలన్నీ అలాగైపోతుంది. ప్రతి మందిరంలో కూడా అలాంటి అపవిత్రత ఉన్నది. కాబట్టి మమ్మల్ని బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి, మన బిడ్డలను బట్టి, మన కుటుంబాలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి దేవుని ఆలయం అపవిత్రపరచబడదు. దాని కొరకే మనం ప్రార్థనలు చేసుకోవాలి. అంటే నీ కుటుంబం కొరకు నువ్వు చేసుకో, నీ భర్త కొరకు నువ్వు చేసుకో, నీ భార్య కొరకు నువ్వు చేసుకో, నీ బిడ్డల కొరకు నువ్వు చేసుకో, నీ కొడుకు కొరకు నువ్వు చేసుకో. ఎవరికి వారే దాని కొరకే ప్రార్థించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థనలోకి వెళ్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించుకోవచ్చు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. అయితే గమనించాలి, ఇప్పుడు ఈరోజు ప్రార్థన నేను పేరు చెప్తాను, మీరు చేయాలి. నేను పేరు చెప్తాను, పేరు చెప్పుకున్నట్లే ప్రార్థన చేస్తాను. చంద్రులా
హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి